not be possible without the media and the audience. So I'm truly, truly grateful and blessed to be seeing this day today. Um, I went to the Sandhya Theatre yesterday. I sneaked in, and it was a lifetime experience which I'm never going to forget. I got to see everyone's reactions, and genuinely I had tears in my eyes. And the most important thing was my parents don't understand the language, but without understanding the language, they enjoyed the movie so much. So did my team. So they just told me that it has so many emotions which they felt, and I'm truly grateful. Um, Obviously, to my director, I think this would be impossible without him, and especially Ravi Teja sir also. Jikki would not be Jikki without Harish sir and Ravi Teja sir. So that is definitely there. But I'm very, very thankful that all of you are giving me so much love. I'm very overwhelmed and mixed feelings, and I'm grateful because I never expected this. So I just hope that I continue to um, work hard and yeah, do this always. And I deserve to be here. So thank you so much, guys. యా చాలా సినిమాలకు వచ్చినాయండి, కొత్తగా ఉంది. మిక్స్డ్వి చాలా సినిమాలకు వచ్చినాయి, మిక్స్డ్ రేటింగ్స్ చాలా సినిమాలకు వచ్చినాయి. నేను ఇప్పుడు ఆన్లైన్లో ఏదైతే మిక్స్డ్ టాక్ ఉందో అలాగే నాకు నచ్చినవి నేను ట్వీట్ చేసిన చూడండి, ఇది కూడా ఈక్వల్గానే ఉంది. అండ్ ఇదేం కొత్త కాదు మనకి, ఇదేం కొత్త కాదు. ఇప్పుడు షో బై షోకి టాక్ పెరుగుతుంది. సో నెక్స్ట్ కమింగ్ హాలిడేస్ కాబట్టి డెఫినెట్గా సినిమా మా ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే వెళ్తుంది. మా ఎక్స్పెక్టేషన్స్ దాటాలని కూడా కోరుకుంటాం. అంటే ఇప్పుడు ఇందులో ఉన్న ఒక కిషోర్ కుమార్ గారి పాటలు కానీ, లేకపోతే ఇందాక మన పాత్రికేయ మిత్రుడే పాడుతున్నాడు మహేష్ భట్ సినిమాల సాంగ్. సో ఒక ఈస్థెటిక్స్ 90s బ్యాక్డ్రాప్లో పాటలది ఒక సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా సరే, సినిమా మొత్తం మీరు చూసే ఉంటారు కాబట్టి జిక్కి క్యారెక్టర్ లంగావణిలోనే ఉంటుంది. సో ఫ్యామిలీస్ ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాసు అందరూ చూస్తున్నారు. బేసిక్గా అది కొంచెం మాస్ సినిమా కాబట్టి మీరు అన్నట్టుగా కంపారిటివ్లీ ఏ క్లాస్తో కంపేర్ చేస్తే బీసీ సెంటర్లో కొంచెం రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది. పర్సనల్ లైఫ్లో నాది కాదు కానీ నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ది మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఈ ల్యాండ్ లైన్లు ఒక అమ్మాయికి ఫోన్ చేయాలంటే ఇప్పుడంటే గబుక్కున్న వాట్సాప్లో మెసేజ్ ఇస్తే రీచ్ అయిపోతాయి. పక్కింటికి వెళ్ళి చేసేవాళ్ళు, ఎవరన్నా మగ గొంతు వెనక టపకని ఫోన్ పెట్టేవాళ్ళు, ఇలాంటి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో అందుకే ఆ ఫోన్ డెడ్ అయ్యి సీన్ ఉంటుంది ఒకటి. వీళ్ళిద్దరు ఆయన ఫోన్ వంక ఇద్దరు రొమాన్స్ చేసుకుంటా కానీ ఫాదర్ వచ్చి ఎవరితో మాడుతున్నావు అమ్మ అంటే అదే అక్కతో మాడుతున్నాను అంటే ఫోన్ డెడ్ అయ్యి అది రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్. మా ఫ్రెండ్ ఉన్న ఒక అమ్మాయి ఫోన్లో మాట్లాడేసుకుంటున్నారు, ఫోన్ డెడ్ అంటే తెలియదు ఊరికే. అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ అబ్బాయి కూర్చుంటే ఈ అమ్మాయి ఫోన్లో మాట్లాడుతూ అతనితో మాడుతుంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఇది. సో బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అనలేం కానీ అలా జరిగింది. అంటే క్యామియో అనేది మీరు అబ్జర్వ్ చేస్తే సినిమాలో ఎప్పుడైతే విలన్ ఇంట్లో హీరో ఇరుక్కుపోతాడో, ఎప్పుడైతే ఆ బిఫోర్ నైట్ జిక్కి అనే అమ్మాయితో హీరో పెళ్ళి అవ్వాల్సి వస్తుందని తెలిసినప్పుడు, ఇక్కడ కాదు ఎన్ని లంచాలకి ఎన్ని ఫైట్లు ఎంత మనుషులు పంపినా సరే హీరో లొంగట్లేదు అన్నప్పుడు, పెళ్లి జరిగే ఇంట్లో గొడవ చేస్తే అప్పుడన్నా ఇతను బయటకు వస్తాడేమో అన్న ఒక థాట్తో పెళ్ళింటికి వెళ్ళిపోతారు. కానీ జప్తు చేసిన డబ్బంతా వదిలేసి హీరో వెళ్ళలేని పరిస్థితి. సో అక్కడ ఇంకొక ఐటీ ఆఫీసర్ రావాలి, కథ డిమాండ్ చేసింది. అక్కడ ఇంకో క్యారెక్టర్ ఊరికే స్టార్తో క్యామియో చేయించాలని కాదు, కథ డిమాండ్ చేసింది. డిమాండ్ చేసినప్పుడు హీరో గారి దగ్గర ఒక చిన్న జూనియర్ ఐటీ ఆఫీసర్ లాంటి వ్యక్తి వస్తే బాగుంటుంది అనిపించింది. సో సినిమా బిఫోర్ ఎందుకు చెప్పలేదంటే సస్పెన్స్ వెళ్ళిపోద్దని చెప్పలేదు. ఇప్పుడు మీడియా ముఖంగా సిద్ధు జొన్నలగడ్డ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. థియేటర్లో సిద్ధు ఎంటర్ అవగానే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అంటున్నారు. అండ్ ఆ ఇంగ్లీష్ డైలాగ్, లెంత్ డైలాగ్ ఉంది కదా, లాంగ్ డైలాగ్, ఆ డైలాగ్ సిద్ధు చెప్పాడు. అది స్క్రిప్ట్లో లేదు, ఆ డైలాగ్ అప్పటికప్పుడు సిద్ధు చెప్పాడు. సో ఈజ్ అమేజింగ్ అండి. అంటే సినిమాలో తన కంట్రిబ్యూషన్కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఆ డోర్ పగిలి సిద్ధు ఎంటర్ అవగానే థియేటర్లో ఒక ఎరప్ట్ వచ్చిందని చెప్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు అందరూ. సో సిద్ధు, థ్యాంక్ యూ మై స్టార్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ క్యాంపెయిన్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. 90s అనేటప్పటికి మాకే కరెక్ట్ అవుతాయండి, ఇక్కడ చాలా మంది లేరు. ఆ ఏజ్ నాదే కాబట్టి మహేష్ భట్ సాంగ్ వచ్చినప్పుడు తుమ్ హై అప్నా బనానే కీ కసం, సౌదీ అరేబియాలో చూశాను నేను ఆ సినిమా. ఓకే, చాలా కనెక్ట్ అయిపోయాము. ఆ ఫోన్ ట్రాపింగ్ కానీ, పక్కింటికి వెళ్ళి రావటం కానీ, ఇవన్నీ అసలు అలాంటి థాట్స్. ఆ పాటలు మహేష్ భట్ పాట అమితాబ్ బచ్చన్ గారికి ఎలా పెట్టాలనుకున్నారు అంటే కావాలని చేశారా? నెక్స్ట్ మోరవర్ ఇప్పటికి జిక్కి అని
సింగర్ పేరు ఏమైతే పెట్టాలి? నాకు చాలా అండి జిక్కి అనే పేరు పెట్టడం అనేది అసలు చాలా బాగుంది అబ్బాయి అని చెప్పి చాలామంది ఫోన్ చేశారు. మహా గాయని ఆవిడ. ఇంకా నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్తో పెరిగినోండి నేను. మీరు ఎలా అయితే సడక్ పాటలు, మహేష్ పాటలు, కుమారస్వామి పాటలు విన్నామో అందులో సినిమాలో రవితేజ్ గారికి సచిన్ కడేకర్ గారికి ఉన్న రిలేషను నాకు మా నాన్నగారికి ఉండేది. అంటే మా నాన్నగారి వల్లే నాకు కిషోర్ కుమార్ పాటలు బాగా ఇష్టం. బట్ నేను కుమారస్వామి పాటలు ఎక్కువ వినేవాడిని. మా నాన్న ఏమో కిషోర్ కుమార్ ఫ్యాన్. సో మా ఇద్దరికి ఎప్పుడు ఇంట్లో ఒక చిన్న ఆర్గ్యుమెంట్లు, సరదా డిబేట్లు ఉండేవి. సో దాన్నే సినిమాలో పెట్టాను. మీకు నచ్చడం, దాన్ని విపరీతమైన రెస్పాన్స్ రావడం నాకు చాలా. అంటే మిస్టర్ బచ్చన్ ఇప్పుడు మీరు అన్నట్టు రివ్యూస్ తేడాగా వస్తున్నాయి అంటారు కదా, సినిమాలో చూస్తే చాలా బాగుందండి. అంటే పాటలు ఉన్నాయి, డాన్సులు ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. ఎంటర్టైన్మెంట్ ఉంది. సినిమా విపరీతంగా నచ్చింది నాకైతే. అమెజాన్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలా ప్రేక్షకుడిని ఏమీ ఊహించుకోకుండా వెళ్తే సినిమా చాలా బాగుంటుంది. అది మీరు ఏమైనా ఆడియన్స్కి చెప్పగలరా? లేదండి, నేను బిగినింగ్ నుంచి నేను రివ్యూల గురించి నేను ఎప్పుడు రివ్యూల గురించి మీరు ఇవ్వద్దు అన్నమాట. నాకు నచ్చినట్టు నేను సినిమా తీసినప్పుడు మీకు నచ్చినట్టు మీరు రాసే అధికారం మీకు ఉంటుందని 100% ఎప్పటి నుంచో చెప్పా. సో వాట్ ఎవర్ ద డిబేట్లలో ఒక 2-3 సార్లు కొంచెం ఏమన్నా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయినా పర్సనల్ అటాక్స్ నుంచి అయింది తప్ప నా సినిమాని నాకు నచ్చేటట్టుగానే మీ రివ్యూ ఉండాలని చెప్పి నేను ఎప్పుడు అనలేదు. అండ్ రివ్యూస్లలో కూడా నాకు బాగా నచ్చిన అంశం మీకు ఇక్కడ వచ్చే ముందే మళ్ళీ ట్వీట్ చేశాను నేను. గ్రేట్ ఆంధ్ర రివ్యూలో వాగ్దానంలోని లిరిక్స్ని కోట్ చేస్తూ, ఆయన పేరు తెలియదు నాకు, ఆయన ఆ రివ్యూలో ఆ లిరిక్స్ రాశాడు. నాకు చాలా ఆనందం వేసింది. సో అదే ట్వీట్ చేశాను. చిన్నప్పుడు మా నాన్నగారు వాగ్దానంలోని సీతా కళ్యాణం నాకు చూపిస్తూ దాని మీనింగ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో ఒక రచయితకి కానీ ఒక దర్శకుడికి కానీ హై ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడుదో 50 ఏళ్ల కిందటి లిరిక్స్ కదా, సీతా కళ్యాణ్ గురించి ఇప్పుడున్న జనరేషన్కి నచ్చుతుందా లేదా, ఇలాంటి ఒక ఇది పెడదామా వద్దా అన్నప్పుడు సరే ఇది బ్యాక్గ్రౌండ్లోనే వస్తుంది కదా నేను చెప్పి పెట్టినప్పుడు రివ్యూ రాసిన వ్యక్తి దాన్ని గుర్తుపెట్టుకొని బాగుంది, పైగా ఇది ఆ సీన్లో కరెక్ట్గా కూర్చుంది అని రాసినప్పుడు నిజంగా చాలా ఆనందం వేసింది. ఇలాంటప్పుడే మంచి సాహిత్యం, మంచి మ్యూజిక్, కమర్షియల్ ఇన్సెక్యూరిటీ లేకుండా ఇది రీచ్ అవుదా అనే ఒక ఆలోచన లేకుండా తీసుకెళ్లాలని చెప్పి ఏ రచయితకైనా ఏ దర్శకుడికైనా అనిపిస్తుంది. సో నేను దాన్ని ట్వీట్ చేశాను. ఆయన ఐ థింక్ గ్రేట్ ఆంధ్రలో 2.25 ఎంతో వేశారు. సో ఐ థింక్ చాలా సినిమాలు 2.5, 2.25 వచ్చినాయి. చాలా సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి, పెద్ద సక్సెస్లు అయ్యి. నాకు ఓకే లేదండి, అలాగే జర్నలిస్టులు ఎప్పుడూ బ్లాక్ చేయలేదు. నేను బ్లాక్ చేసేవాళ్ళు ఎవరంటే కొంచెం బూతులు మాట్లాడుతూ ఇంట్లో ఉన్న లేడీస్ని తిడుతూ అలాంటి వాళ్ళని బ్లాక్ చేస్తాను తప్ప నీ సినిమా బాగాలేదు ఇప్పుడు ఇన్ని అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఎక్కడో కొంత ఒక నెగిటివిటీ ఉన్నప్పుడు అది తీసుకోకపోతే అలాగే మొత్తం ఆబాల గోపాల నా సినిమా అలరించాలని కోరుకోవడం కూడా అత్యాసే. డెఫినెట్గా కొంతమంది నక్షత్రాలు ఉంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు. బికాస్ వీ హ్యావ్ అ డిజిటల్ ఎవల్యూషన్ దీస్ డేస్, అది ఉంటుంది. కమింగ్ టు ద జర్నలిస్ట్, ఆయన ఏం చేశారంటే ఒక ఫోటో ఏదో పెట్టి ఇది దాని గురించి ఏదో కామెంట్ చేశారు. సో చాలామంది అడుగుతున్నారు ఎందుకు మీరు దాన్ని కౌంటర్ చేయట్లేదు, అభిమానులు అందరూ మన ఇష్టపడేవాళ్ళు, సినిమా నచ్చిన వాళ్ళు అందరూ. అదేమైందంటే ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ అండి. బేసిక్గా ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ శేఖర్ మాస్టర్ ఎప్పుడైతే డ్యాన్స్ మూమెంట్లు మూవ్లో వెళ్ళిపోతాయి అనుకోండి, అది ఎప్పుడు చూడడానికి ఎబ్బెడ్ కానీ ఇబ్బంది కానీ ఉండకపోవచ్చు. మీరు ఎప్పుడైతే డ్యాన్స్ మూమెంట్ని మ్యాగ్నిఫై చేసి ఫోటో తీసి స్క్రీన్ చేశారనుకో, అది ఒక పోస్టర్ లాగా మీరు ప్రత్యేకంగా ఇస్తే పోస్టర్ ఇస్తే స్టిల్ కదా, స్టిల్ ఫోటోగ్రఫీ కదా. సో స్టిల్ ఫోటోగ్రఫీ చూస్తే మీరు ఏ పాటలో ఏ స్క్రీన్ షాట్ తీసినా మీకు ఇబ్బంది కలిగేలా చేయొచ్చు బేసిక్గా. అయినా సరే నేను దాన్ని ఎందుకు కౌంటర్ చేయాలంటే శేఖర్ మాస్టర్ చాలా పెద్ద మాస్టర్. ఫస్ట్ డే షూటు ఆ మూమెంట్ అతను కంపోజ్ చేసినప్పుడే ఇది పెద్దగా ఎంకరేజింగ్ ఏం లేదు, పెద్దగా అవసరం లేదని నాకు ఒక చిన్న థాట్ వచ్చిందండి బేసిక్గా. బట్ ఫస్ట్ డే షూట్ మాస్టర్ రాగానే ఈ మూమెంట్ వద్దు ఆ మూమెంట్ వద్దు అంటే డైరెక్టర్ ఆయన ముందు లోలో అయిపోతాడు. అంటే ఆ ఫస్ట్ డే షూటింగ్ సెటప్ చేసే టెన్షన్లో ఉన్నాను నేను. సో ఆ రిహార్సల్ చేసినప్పుడు నాకు అనిపించింది ఈ పాటకి ఈ మూమెంట్ అవసరం లేదు, ఎందుకంటే చాలా మంచి లిరిక్స్ వెళ్తుంది పాట. కానీ మాకు సెన్సార్లో కూడా అలాగ డ్యాన్స్ మూవ్లో ఉంటుంది కాబట్టి పాస్ అయిపోయింది, దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకు కౌంటర్ చేయలేదు ఆ విషయంలో మూర్తి గారిని అంటే అన్ని విషయాల్లో మనమే కరెక్ట్ అయిపోం. డెఫినెట్గా అన్ని విషయాల్లో నేనే కరెక్ట్ అవ్వాలని రూల్ లేదు కదా. సో అతనికి ఆ మూమెంట్ గురించి అతను ఫీల్ అయ్యాడు. బట్ సినిమాలో చాలా మంచి విషయాలు ఉన్నాయి, దాన్ని కూడా మనం భూతోదంలో చూపించవచ్చు. బట్ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఎజెండా. లాస్ట్ టైం గ్యాంగ్ లీడర్ సినిమాలో కూడా ప్రభుదేవ గారు వర్షంలో పాటలో విజయశాంతి ఇలా పట్టుకుంటారు జరిగింది. అంటే ఏం లేదండి, అదేంటంటే మేము ఉన్న పరిస్థితులలో ఒక క్రియేటివ్ పొజిషన్లో ఉన్నప్పుడు, ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వాళ్ళు చేశారు కదా మేము చేయాలి ఇలాగ మాట్లాడే ఇంకోళ్ళతో కంపేర్ చేసుకోవడం పద్ధతి. అందరూ మా వాళ్ళే కాబట్టి అలా కంపేర్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సో మీరు అన్నారు కాబట్టి నేను దాన్ని ఆ కామెంట్ నేను తీసుకున్నాను కాబట్టి ఆయనకు నేను
నేను కౌంటర్ అయ్యేది తెచ్చుకోండి. Dhamaka, we got a very big mass entertainment. So we are hoping this will be bigger than Dhamaka. So very happy. Numbers and expectations. So it's too early to expect numbers. Definitely big numbers expect చేస్తున్నాం. ఇంకా ఈ హాలిడేస్ అయిపోతే వరుసగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి విపరీతంగా ప్రతి కామన్ ఆడియన్స్ సినిమాకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో దాని తర్వాత మా డిస్ట్రిబ్యూటర్ గారు చెప్తే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం మళ్ళీ. యా నావి ఫినిష్ చేసేద్దామండి, ఆ తర్వాత సార్ కానీ బాగేష్ కానీ కూర్చుంటాం. మీరు చెప్పండి. థ్యాంక్ యూ సార్. చాలా వండర్ఫుల్ గా లైక్ ఇప్పుడు మాస్ మహారాజాగా పంపించిన యూత్ యువరాజ్ అని అండ్ కట్నం తీసుకొని కాపురం చేయడం మగవాడు వ్యభిచారం చేసినట్టు డైలాగ్ చాలా అప్లాస్ వచ్చిందండి. చాలా మంది లేడీస్ కాల్ చేసి చెప్పారు చాలా మంచి డైలాగ్ రాశారు. లేదండి లేదండి ఒక్కొక్కసారి ఒక్కొక్క డైలాగ్ ఏదైనా టక్కని రాగానే డెఫినెట్గా రాసుకొని పెట్టుకుంటాము. అండ్ ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ సందర్భం రాగానే డైలాగ్ అక్కడ వాడచ్చు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. సో నేను బేసిక్గా ఇంతకుముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రీ రిలీజ్ ప్రమోషన్స్లో చెప్పినట్టుగా బేసికలీ రైటర్గా డైలాగ్ ఇష్టపడే వ్యక్తిని కాబట్టి ఈ డైలాగులు అన్నీ ఉన్నాయి. అండ్ అప్లాజ్ వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, అంతకంటే ఏముంటుంది. 100% అండి. మంచి థాట్. What do you think? Did you watch? Spellbounded. You answered my question. Answer like this. Don't look at me. You answered my question. They were spellbounded. But honestly, I was getting up and seeing every expression of theirs, and some of them were shouting, whistling. I've never experienced something like that, so I'm very grateful. Yeah. So same characters chestara future lo evana chance plan. I mean, I'm not rigid based on what character I want to play. As the script is coming, and whatever question, answer. I don't know. It's my first time. Sir, ఒకసారి dubbing మీరే చెప్పారు. Yes. Answer here. I'm looking here. I did the dubbing. Yes. Sir, యాక్చువల్లీ మీరు 2 ఛాలెంజెస్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. ఏంటంటే ఇప్పుడు తెలుగు రాని అమ్మాయి చేత డబ్బింగ్ చెప్పించారు, అది సక్సెస్ అయింది. ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు మీరు చాలా మంది కాంప్లిమెంట్ ఇచ్చారు, బట్ ఫస్ట్ టైం ఏంటంటే మొత్తం దాని ఫ్లేవర్ మొత్తం మార్చేసారు. అవును. ఒక సీరియస్ క్రైమ్ సినిమాని మొత్తం ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా మార్చేసారు, కమర్షియల్. సో ఏంటి ఈ 2 ఛాలెంజెస్ ఎందుకు కొత్తగా ఫస్ట్ టైం? సార్ నాకు అసలు ఈ సినిమా తీయడానికి బేసిక్ ఇంట్రెస్టే నాకు ఆ 90s క్యాసెట్ రికార్డింగ్ సెంటర్లు, ల్యాండ్ లైన్స్, ఆ పాత పాటలు, టేప్ రికార్డర్లు, ఈ బ్యాక్డ్రాప్లో లవ్ స్టోరీ చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో అది ఈ కథకి బాగా సూట్ అవుతుందని చెప్పి ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకటేసారి ఇంట్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఒకే ఇంట్లో ఉంటే కూడా కొంచెం ఒక విజువల్ క్లాస్ట్రోఫోబిక్ ఉంటుందని చెప్పి ఆ వీధుల కోసం దాని గురించి మేము చాలా తిరిగి చాలా మంచి లొకేషన్స్ పట్టుకొని ఛాలెంజింగ్గా ఏమనిపిల్ల. ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ టు షో దట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ. అంటే ఒక ఎక్సైట్మెంట్, అమ్మాయితో ఫోన్లో మాట్లాడితే చాలు. నవల్స్, ఎండమూరి గారి నవల్స్ కూడా సినిమాలో చాలా ఉన్నాయి. ఫోన్లో మాట్లాడితే చాలు, గొంతు వింటే చాలు, గుడికి వస్తే చూస్తే చాలు అనే రోజుల నుంచి టపకొని వాట్సాప్లో ఫోటోలు షేర్ చేసుకుంటూ ఎప్పుడంటే అప్పుడు వీడియో కాల్ చేసుకుంటూ పరిస్థితి వచ్చాం కదా. సో ఆ అపురూపతని, ఆ అపురూపంగా ఉన్న ఫీలింగ్స్ని చెప్పాలనే ప్రయత్నంతో లవ్ స్టోరీ వచ్చింది. దానికి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వస్తుంది కాబట్టి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. పచ్చారి హిందీ పాటైనా తెలుగు మాసంగా ఏంటో చూపిద్దాం డైలాగ్ ఉంది కదా. కథ ప్రకారం మార్వాడి ఫ్యామిలీ, హీరో ఏమో కోటిపల్లి కుమార్ సేన్ అని చెప్పాము. కుమార్ సేన్ గారు ఇప్పుడు ప్రేమాలయం పాట మనం ఎందుకు పెట్టామంటే అది ఆ రోజులు హిందీ పాట కూడా డబ్బింగ్ అంత సూపర్ హిట్ అయ్యేది. సో ఆ చిన్న నాస్టాలజీ రావాలని బేసిక్గా నేను హైదరాబాద్ బాటప్ కాబట్టి కొంచెం హిందీ సాహిత్యం ఉంటే అది కథలో అవసరమైంది. ఇప్పుడు అమ్మాయి డబ్బింగ్లో కూడా కొంచెం అక్కడక్కడ తెలుగు బ్రోకెన్ తెలుగు మాట్లాడినా చాలా అందంగా క్యూట్గా ఉందని చెప్పి అందరూ మెసేజ్ చేస్తున్నారు. ఎందుకంటే మార్వాడి ఫ్యామిలీ కదా, తెలుగులో అంత ఫ్లూయెంట్ ఉండకపోవచ్చు కాబట్టి తను చెప్పినా బాగుంటుందని చెప్పి తనతో డబ్బింగ్ చాలా కష్టపడింది అమ్మాయి. సో సహజంగానే పాటలన్నా లిరిక్స్ అన్నా ఇష్టం కాబట్టి అన్ని పాటలు అంటే ఏముందండి, మొత్తం అన్ని పాటలు. మధ్యలో మీరు భద్రాచలం కొండ సీతమ్మవారి అండ సేమ్ ఆ పాటకి రవితేజ గారితో చిరంజీవి గారు చేసినట్టు చేయించారు. అవునండి, అవును. అభ్యంతరం పెట్టారండి? సేమ్ లేదండి, అసలు రవితేజ గారు దేనికి అభ్యంతరం పెట్టలేదు. డైరెక్టర్స్ హీరో కదా, మీకు అందరికీ తెలుసు కదా. సో చెప్పినట్టు చెప్పిన దానికంటే బెటర్గా ఎరగదీశారు. దానికి లైట్ మూమెంట్స్ వేసినా సరే థియేటర్లో అసలు
రెస్పాన్స్ షేక్ అయిపోతుంది భద్రాచలం కొండ బాస్ సాంగ్ రాగానే. అండ్ రెప్పల్ డప్పుల్ సాంగ్కి అయితే స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్లు వేస్తున్నారు అందరూ. అండ్ లాస్ట్ సాంగ్ కూడా అబ్బచాయ్ సాంగ్కి స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్లు వేస్తున్నారు. అండ్ అంటే నేను చాలాసార్లు చెప్పాను, ఐ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. మంచి పాటలు, మంచి సాహిత్యం, మంచి ఎంటర్టైన్మెంట్, నాట్ జస్ట్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఇంటర్వెల్కి జగద్బాబు గారికి ఉన్న హీరోకి వచ్చే సంభాషణ ఇట్స్ ఎంటర్టైనింగ్. వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ఎంటర్టైన్ నా దృష్టిలో. సో మంచి పాటలు కానీ, మంచి డ్యాన్సులు కానీ, మరి ఒక చిన్న విలన్తో ఉండే కాన్ఫ్లిక్ట్ కానీ, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. కామెడీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సత్య. నేను చాలాసార్లు చెప్పాను, సత్య అనేవాడు అసలు ఫస్ట్ హాఫ్లో అతన్ని విజృంభణ చూశారు ఆడియన్స్. సత్య గురించి ఎన్ని కాల్స్, ఎన్ని మెసేజ్ నాకు వచ్చినా సత్య కూడా వచ్చి ఉంటే లేవని నాకు డౌట్. సో ఎక్స్ట్రానర్ చేశారు. అండ్ అలాగే రిలీజ్ ఫంక్షన్లో జగద్బాబు గారు రాలేదు కాబట్టి ఆయన గురించి నేను చెప్పడం మర్చిపోయాను. మీ పత్రికాముఖంగా జగద్బాబు గారికి నేను శిరస్సు వంచి కృతజ్ఞత చెప్తాను. చెప్పగానే కథలో ఆయన క్యారెక్టరేషన్ ఒక 20 minutes చెప్పగానే ఆయన క్యారెక్టర్ ఓకే చేశారు. ఓకే చేసి కంటిన్యూగా 30 days చాలా బిజీలో ఉన్నప్పుడు కూడా ఆయనకు మిగతా షెడ్యూల్స్ కూడా అడ్జస్ట్ చేసి ఆయన కంటిన్యూగా 30 days ఒకటే పెద్ద షెడ్యూల్ చేశారు. జగద్బాబు గారికి ఉన్న రవితేజ్ గారికి మధ్యన సీన్స్, ఆ డైలాగ్స్, సింహాన్ని లోపల బంధిస్తున్నాం అంటే నేను బయటకు వస్తే చూపిస్తాను అంటే ఇప్పుడే చూపించు, ఈ క్షణమే చూపించు అని చెప్పి ఆ డైలాగ్ గురించి విపరీతంగా మాట్లాడుతున్నారు. సో ఓవరాల్ వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. మిరపకాయలో ఒక సీడీ రెప్లికేట్ చేశారు సత్యతో. యా, సిచ్యువేషన్ డిమాండ్స్ అండి అంతే. చిక్కి ఫుల్ నేమ్ ఏంటి? మర్చిపోయానండి. నేను 2-3 సార్లు చెప్తాం అనుకున్నా. 2 రోజులు చిన్న నా ప్రీమియర్ నుంచి ఓవర్సీస్ స్టాక్ అదంతా కదా, సరిగ్గా నిద్రలేదు. డైలాగ్ ఆవిడ పేరు చాలా మంచి పేరు, బట్ జిక్కిగానే ఫేమస్ కదా. సార్ క్యామియోస్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ప్రెజెంట్, ఎందుకంటే అది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్. అవునండి. సో ఇప్పుడు మీరు కూడా ఇందులోకి స్టార్ట్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఏమన్నా క్యామియోస్ ఎక్స్పెక్ట్? అదేనండి, అంటే క్యామియో ఫర్ ద సేక్ ఆఫ్ క్యామియో ఉన్నప్పుడు పండదండి. ఊరికే మనకి హీరోలతో ఒక చిన్న రిలేషన్ ఉంది కదా, మన రిలేషన్ ఆబ్లిగేషన్ పెట్టి చేస్తే పండదు. అక్కడ కథ ఫిట్ అవ్వాలి. ఇందులో ఖచ్చితంగా హీరో ఈ ఇల్లు వదలలేని పొజిషను, సమస్య ఇంకో ఇంట్లో ఉంది. సో హీరో ఇల్లు వదలడు కాబట్టి ఖచ్చితంగా ఇంకో వ్యక్తి రావాలి ఆ ఇంటికి. అందుకు క్యామియో బాగా పండింది. అవునండి. డిఎస్పీ గారు పాపం నిజంగా, డిఎస్పీ గారు కూడా నేను ముందు ఎందుకు చెప్పాలంటే సర్ప్రైజ్ రివీల్ అయిపోతుందని. సో దేవిశ్రీ ప్రసాద్ గారు నా మ్యూజిక్ డైరెక్టర్ కంటే కూడా నన్ను విపరీతంగా అభిమానించిన నా స్నేహితుడు. సో భాను మాస్టర్ ఏంటంటే, సార్ ఆ బిగినింగ్ హీరో గారిని హెవీ రిథమ్ వచ్చినప్పుడు హీరో గారిని చూపిద్దాం సార్, ఆ బిఫోర్ సాకి మట్టుకు ఎవరైనా గెస్ట్ ఉంటే బాగుంటుంది, టైం లేదు కదా మీరే చేసేయండి అన్నాడు. నేను కెమెరా ముందు రావడాన్ని తప్పించుకోవడానికి ఏం చేయాలో తెలియక భాను మాస్టర్, హీరో గారు మొత్తం అందరూ నువ్వు చేయి అంటే ఆ విపత్తు నుంచి దేవిశ్రీ ప్రసాద్ గారు నన్ను కాపాడారు. ఫోన్ చేశాను, రేపు వచ్చేయమన్నారు ఏంటి సార్, నాకు అసలు టైం కూడా ఇవ్వట్లేదు మీరు ఆలోచించుకొని అంటే, నేను ఏం చెప్పానంటే, సార్ ఇది 4th August షూట్ చేస్తున్నాము, ఫ్రెండ్షిప్ డే, నేను డైరెక్టర్గా కాల్ చేయట్లేదు, ఫ్రెండ్గా కాల్ చేస్తున్నా, మీరు వస్తాయండి అని. మీరు ఫోన్ పెట్టండి నేను వస్తానని చెప్పి ఫోన్ పెట్టాడు. నిజంగా ఒక దేశం గర్వించదగ్గ ఒక జాతీయ అవార్డు సంపాదించిన మ్యూజిక్ డైరెక్టరు నా ఫ్రెండ్గా రియాక్ట్ అయ్యి వేరే మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్లోకి వచ్చి క్యామియో చేయడం అనేది దేవిశ్రీ ప్రసాద్ గారి విశాల హృదయానికి నిజంగా తార్కాణం. సో థ్యాంక్ యూ రాక్ స్టార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ మై ఫిల్మ్ అండ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ.